ఓకే, ఫామ్స్ వేసుకునేటప్పుడు స్ట్రక్చర్ కావాలి మనకి. లెఫ్ట్ సైడ్ లేబుల్స్ ఉండాలి, రైట్ సైడ్ మీతలకి ఇన్పుట్ బాక్సెస్ ఇవన్నీ ఒక స్ట్రక్చర్లో ఉండాలి. లేదని అంటే మీకు లెఫ్ట్లో ఇక్కడ అరేంజ్ అయిపోతాయి మొత్తం. అందుకని స్ట్రక్చర్ కావాలి. సో స్ట్రక్చర్ కోసం అని చెప్పేసి ఫామ్ తాలూకా దీనిలో ముందు టేబుల్ వేసేసుకుని దానిలో ఫామ్స్ తాలూకా ఎలిమెంట్స్ అని వేసేసుకుంటాం. ఎలా చిన్న ఎగ్జాంపుల్ చూడండి. చూసారా, ఇక్కడ ఇవి అరేంజ్ అయ్యాయి. రైట్లో లెఫ్ట్లో ఈ ఇన్పుట్ బాక్సెస్ అరేంజ్ అయ్యాయి, లెఫ్ట్లో లేబుల్స్ అరేంజ్ అయ్యాయి. ఇలా కావాలి. లేదని అంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటాయి ఈ టేబుల్ అనేది లేకపోతే. ఓకే, అందుకని ఇప్పుడు టేబుల్ వేస్తున్నాను నేను. టేబుల్ సెల్ ప్యాడింగ్ ఈక్వల్ టు 0, సెల్ స్పేసింగ్ ఈక్వల్ టు కొంచెం ఎక్కువ పెడతాను గ్యాప్ కోసం. ఓకే, ఎక్కువ పెట్ట అంటే సెల్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ రావాలని మీరు చూస్తారు. బార్డర్ ఈక్వల్ టు 1 పెడదాం, తర్వాత తీసేద్దాం. సారీ 1 పెడదాం. లైక్ విడ్త్ ఈక్వల్ టు ఒక 800 పెడదాం. దెన్ ఎల్ఎన్ ఈక్వల్ టు సెంటర్ అని పెట్టాం. ఓకే కదా. ఇప్పుడు ఇందులో 2 కాలమ్స్ వేస్తాం. ఒక టేబుల్ 2 కాలమ్స్ వేస్తాం. అంటే ఒక టిఆర్ టీడీ అగైన్ టీడీ అండి కదా. దీనికి ఇచ్చేద్దాం అలైన్ రైట్ ఇద్దాం. టెక్స్ట్ అప్పుడు అలైన్ రైట్లో కూర్చుంటుంది. అలైన్ ఈక్వల్ టు బై డిఫాల్ట్ దీనికి లెఫ్టే ఉంటుంది కదా, దీనికి ఏం పెట్టక్కర్లేదు. విడ్త్ హైట్ ఏం పెట్టట్లేదు యాజ్ ఇఫ్ నౌ. ఇలా ఎన్ని కావాలో అని వేశారు. ఇప్పుడు రన్ చేద్దాం. ఏం కనిపించదు, ఎందుకంటే అందులో కంటెంట్ లేదు కాబట్టి. తెలుసు కదండి, కంటెంట్ ఉంటేనే కనిపిస్తుంది. అంతేనా. సెల్ ప్యాడింగ్ స్పెల్లింగ్ రాంగ్ ఉందా? సెల్ స్పేసింగ్ ఎస్పిఏ సరే. గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ ఆటోమేటిక్ మెయింటైన్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఫామ్ ఎలిమెంట్స్ వేద్దాం. రైట్, లేబుల్ ఇది ఒక ట్యాగ్. ఇదేంటంటే ఓన్లీ లేబుల్ ప్రొజెక్ట్ చేయడానికి.
ఫస్ట్ నేమ్ అన్నాం. ఇన్పుట్ బాక్స్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ నేమ్ ఉండే దగ్గర మనం కంటెంట్ ఇన్పుట్ చేస్తాం కదా. ఇన్పుట్ ఇన్పుట్లో ఎలాంటి టైప్ ఇది, టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే, ఇంకా వాల్యూ ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇది రాస్తే ఏమొస్తుంది, వచ్చిందా? సో విడ్త్ని మేనేజ్ చేద్దాం. విడ్త్ ఈక్వల్ టు ఎంత పెట్టచ్చు, అవుట్ ఆఫ్ దీన్ని 300 పెడదాం, అదే 350 పెడదాం, దీనికి 450 కదా, అయిపోయింది. ఫస్ట్ నేమ్ ఇది వీటిని కాపీ చేసేసుకోండి. లాస్ట్ నేమ్ ఇది కూడాను ఇన్పుట్ టైప్ టెక్స్టే కదా. లేదు, దీనికి క్లోజింగ్ ట్యాగ్ లేదు, వేసేయచ్చండి. సెల్ఫ్ క్లోజింగ్ వేసుకోవడం చాలా మంచిది. తర్వాత పాస్వర్డ్ అన్నాం అనుకోండి, మ్యాక్సిమం కాపీ పేస్ట్తో మీరు రన్ చేసి వచ్చండి. టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. పాస్వర్డ్ పెట్టరు, టెక్స్ట్ పెడతారు, అప్పుడు కనిపించింది కదా ముందు. అదే అప్పుడు అది ఇది అవుద్ది, ఏంటిది టగుల్ అవుద్ది, అది పాస్వర్డ్ నేచర్ కాస్త టెక్స్ట్ నేచర్ అయిపోతుంది. అది జావా స్క్రిప్ట్. అది అయిందా? తర్వాత లేబుల్ 6 అన్నాం. ఇది రేడియో బటన్ అయి ఉండాలి, రేడియో బటన్ అయి ఉండాలి. అంటే ఇది క్లిక్ చేస్తే అది డిజేబుల్ అయిపోయి, అది క్లిక్ చేస్తే ఇది అంతే కదా. ఇక్కడే కొంచెం ఆలోచించండి, అది కూడా ఇన్పుట్టే. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో, సింపుల్ ఇన్పుట్టే, మ్యాక్సిమం ఇన్పుట్ ఉంటుంది. ఓకే, తర్వాత నేమ్ ఈక్వల్ టు సెక్షన్ పెట్టాం, క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఏం రావాలో దానికి అది ఏం కనిపించాలో అది పెడతాం. తర్వాత ఇన్పుట్ కంటెంట్ తర్వాత పెడతాం, క్లోజ్ అయిన తర్వాత పెడతాం. మళ్ళీ దాని ప్రక్కన అండ్ ఎన్ఎస్ స్పేస్ ఇచ్చాం, ఇంకొక స్పేస్ ఇస్తాం, అండ్ అంటే ఎన్ బేస్ బేబీ ఇచ్చాం. సేమ్ దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేస్తాను నేను. ఫీమేల్ ఎలా వస్తుంది? ఇన్ కేస్ దీన్ని తీసేస్తాను నేను,
ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు సింగిల్ గ్రూప్. అది వేరే ఇది వేరే, అదొక ఇన్పుట్, అది ఇదొక ఇన్పుట్. అలా ఈ రెండు ఒక గ్రూప్లో ఉన్నాయి అనేసి అంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఒకటే, మీరు ఎన్నిటికి ఇచ్చేసుకుంటే అన్నిట్లో ఒకటే సెలెక్ట్ అవుతుంది, ఎన్ని ఉన్నా సరే. అంతేనండి. చెక్ బాక్స్. దీన్ని ఏం చేస్తాం, దీన్నే కాపీ పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్, ఇది నేమ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ హాబీ అందాం. అని సంథింగ్ లైక్ రీడింగ్. ఇలాగే సైడ్ బై సైడ్ పెట్టేస్తాం. ఎంటర్ చేస్తున్నాను, కనిపిస్తుంది సరిగ్గాని. ఓకే, ఇవే మారుతూ ఉంటాయి. అన్నా చెక్ బాక్సెస్ అంటే అర్థం ఏంటి, యూ కెన్ సెలెక్ట్ మోర్ దెన్ వన్, అంతేకండి. ఒకే హాబీ ఉండక్కర్లేదు కదా. బట్ ఇవన్నీ 3 స్ట్రింగ్స్ తీసుకెళ్ళి హాబీస్ అనే టేబుల్లో పెడుతుంది అక్కడ డేటాబేస్లో. రేడియో బటన్ ఒక స్ట్రింగే తీసుకెళ్తుంది, మేలా ఫీమేలా. హాబీస్ అనేది 3 స్ట్రింగ్స్ తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు కూడా 3 ఇస్తుంది. ఇది డేటాబేస్ వాళ్ళు చూసుకునే ప్రాసెస్ అది. రైట్, అది చెక్ బాక్స్, ఇది రేడియో. రెండింటికి ఒకేలాగా వస్తే ఏది రేడియో బాక్స్ ఏది చెక్ బాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారండి మీరు? అంతే. శ్రీను రావట్లేదు, టోటల్ స్ట్రెంత్ అంతా రాలేదని చెప్పేసి నిన్న 3 వచ్చారు, ఈవేళ వేరే కొత్త 3 వచ్చారు. రేపు వీళ్ళందరినీ కలిపి ఒకసారి పిలవాలి. లేదు ఫామ్స్ అవుతుంది, ఫామ్స్. తనకు ఒకసారి చెప్పేవా, తను కొత్త అనుకుంటాను, ఒకసారి వస్తాడు. అదే అర్థమైంది. రైట్, హాబీస్ అంతే కదండి. ఏది రిప్రజెంట్ చేయాలంటే దాంట్లో ఐకాన్తో రిప్రజెంట్ చేస్తాం. రేడియో బటన్కి హాబీకి ఒకటే బటన్ ఉంటే ఏది రేడియో బటన్ అని చెప్తారు, ఏది హాబీ అని సంథింగ్, ఏది రేడియో బటన్ అంటారు, ఏది చెక్ బాక్స్ అంటారు. మల్టిపుల్ సెలెక్షన్స్ ఏది చేస్తామంటారు, సింగిల్ సెలెక్షన్ ఏది చేద్దామంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్ నో, ఎస్ అవ్వాలి లేదా నో అవ్వాలి, రేడియో బటన్ పెట్టాలి. అంటే వేర్ మల్టిపుల్ ఆప్షన్స్ నీడ్ టు బి చెక్డ్, చెక్ బాక్స్. ఒకటే చేసుకోవాలి, రేడియో బటన్. తర్వాత